కేటీఆర్కు సమన్లు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అరవింద్ కుమార్, బిఎన్ రెడ్డి, కిరణ్కు సైతం జారీ చేసిన ఏసీబీ కోర్టు అట్లే జూలై 31న విచారణకు రావాలని హాజరు స్పష్టీకరణ అంటూ ఇక్కడ ఎక్కడికి వెళ్ళి చూడుర్రి ఒక 2 నెలలు 3 నెలలు అయినట్టుంది. అప్పుడప్పుడు ఎలక్షన్ కోసమే మళ్ళీ ఇట్లాంటి బయటకు వచ్చినట్టున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా బయటకు వచ్చింది. కొత్తగా ఎందుకు కొత్తగా అంటున్నా అంటే యాదికి వస్తుంది అన్నట్టు వీళ్ళకి అప్పుడప్పుడు అట్లా ఏదో ఒకటి మళ్ళా బీఆర్ఎస్ మా మీద మాట్లాడుతుందా, బీఆర్ఎస్ బీజేపీని కాంగ్రెస్ని అంటదా, చూసుకోర్రిగా. మళ్ళీ ఒకటి ఏదైనా ఉంటే అరే తీర్రా పోయి లోపలికి వెళ్ళి అస్త్రాలు అన్నట్టు ఇవన్నీ కూడా అస్త్రాలు తీరిగా లోపల ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, మిగిలినాయా, తీరి ఇది చేరి ఎయిర్రా కొట్టుర్రిగా తలగాని మళ్ళా సామాన్లట. ఇది పూర్తిగా విచారణ జరుగుతుందా లేదా తెలియదు. విచారణ జరిగితే మరి కేటీఆర్ జైలుకి పోతాడో తెలియదు, వాళ్ళకి ఎంత కుమ్ముక్కయ్యారో తెలియదు, ఎంత డబ్బులు దొబ్బిరో తెలియదు. అది అఫీషియల్గా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పినా క్విడ్ ప్రోకో ఎస్ క్విడ్ ప్రోకో అయితే బయట పెట్టుర్రి. అదే మేము అడిగేది. ఇక్కడ చూడండి, ఫార్ములా ఈ కార్ రేస్లో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు A2, A3, A4 సైతం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం సమన్లు జారీ చేసింది. అదో లొటపీస్ కేసు, అదో తుప్పాస్ కేసు, అదో పనికిరాని కేసు అని ఒక 10 సార్లు చెప్పుంటాడు కేటీఆర్ ఇప్పటిదాకా. మాకు అనుమానం తుప్పాస్ కేసు అయితే లేకపోతే లొటపీస్ కేసు అయితే మళ్ళీ ఎందుకు మీరు సమన్లు రావాలి, మీరు ఎందుకు విచారణకు హాజరు కావాలి, ఏ తప్పు చేయకపోతే ఈ పాటికి క్లియర్ కావాలి కదా అంటే ఏమో చట్టంలో ఏం వెసులుబాటు ఉన్నదో, ఒక ఎపిసోడ్ లాగా నడిపించే వెసులుబాటు ఎంత ఉన్నదో చూసిరు కదా మీరు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు ఇటీవల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను A1గా ఏసీబీ పేర్కొంది. ఈ ఛార్జ్ 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పినటువంటి కాళేశ్వరంలోనేమో పెద్దగా కేసు పురోగతి ఉండదు. ఈ దాంట్లో ఎంత తెలుసా, 53 కోట్లు. అది తక్కువ చేసి చెప్పట్లేదు. 53 రూపాయలు తిన్నా మేము బరాబర్ బండకేసి కొట్టమంటాం ప్రజలుగా. ఎందుకంటే మేము కష్టపడితే వస్తుంది ఒక్కొక్క రూపాయి. మరి మేము పనిచేస్తే చూస్తున్నాం పైసను, మీరు అట్టుగానే దొబ్బిపోతామంటే ఎట్లా అధికారం ఉన్నదని. అయితే ఇక్కడ కొండందవి ఎలుకను పట్టినట్టు ఈ రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసిండు అని బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకుంటారు. పైగా మనం కూడా చెప్పినాం, ఎందుకంటే పార్లమెంటే ఇచ్చింది, కేంద్ర ఆర్థిక గణాంకాల శాఖనే ఇచ్చింది. అయినప్పటికీ వీళ్ళు 8 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు అప్పు గురించి చెప్పారు. సరే ఇప్పుడు నేనేమంటున్నా, ఆ 3.5 లక్షల కోట్లు కూడా అప్పు ఎట్లా అంటే మరి ఎట్లా కావాలి? మరి గుమ్మి నిండా వడ్లు ఉండాలనే, గుమ్మట మూలే పొరగండ్లు ఉండాలనే, ఎక్కడికెళ్ళి అవుతుంది? అది అవుతుందా? అట్లా సాధ్యం అవుతుందా? ఇప్పుడు గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గుమ్మటాల్లోనే పొరగండ్లు ఉండాలి. ఎట్లుంటారు? తింటేనే కదా, ఒడిస్తేనే కదా వాడు ఉండేది. అంటే ఒడవద్దు అన్నట్టు, అది అన్నే ఉండాలి, వీడు గుమ్మటాలలో ఉండాలి. ఎట్లుంటారు అని ఇలా వాళ్ళు అడిగారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారు? పెట్టినాం, బరాబర్ అప్పు చేసినాం, పెట్టినాం, తెచ్చినాం, రాష్ట్రంలో ఆస్తులు కనిపిస్తున్నాయని వాళ్ళు చెప్తారు. ఇలా చూడండి, ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుని అదే నేను ఇంకా చెప్పాలనుకుంది ఏంటంటే, లక్షల కోట్లు అప్పు చేసి 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి వన్నప్పుడు గవిదీర్ర నాయన అంటే 50 కోట్లు 60 కోట్లని మమ్మల్ని ఎందుకు పిచ్చోలని చేస్తారు? మా చెవులలో ఎందుకు పెద్ద పెద్ద పువ్వులు పెడతారు? 1 కాదు 2 కాదు, పెద్ద పెద్ద పూలు పెడతారు అని ప్రజలు అడుగుతారు. శాఖ మంత్రి కేటీఆర్ను A1గా ఏసీబీ పేర్కొంది. ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం కేసు విచారణ వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే నిందితులకు సమన్లు జారీ చేసింది. కేటీఆర్తో పాటు ఈ కేసులో A2గా ఉన్న అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ను మొత్తానికైతే పిలుస్తుర్రట. చూడండి, అసలైతే కేటీఆర్ను ఎప్పుడో అరెస్ట్ చేస్తామని చెప్పారు తెలుసా, ఎప్పుడో అరెస్టు. అబ్బా, కనీసం ఫోన్ ట్యాపింగ్ కేసులను అరెస్ట్ అవుతాడేమో చూద్దామని మస్తు మందికి ఉండే, చాలామందికి ఉండే. హీరోయిన్లను హోటల్కి పిలిపించుకుంటట, వాళ్ళ మొత్తం ఆడియోలను విన్నడట అని ఏమేమో చెప్పారు కదా. నాకు కూడా ఉండే కేటీఆర్కి ఒక్కసారి నాకు ఇట్లా ఏమంటారు బేడీలేసి గుంజుకపోతే బరబర చూద్దామని. మరి ఎందుకు తీసుకపోతలేరు? ఆయన తప్పు చేయలేడా? మీకు సాధన అయితే లేదా? ఈ రెండే కదా, ఇంకా క్లియర్. ఇంకేం ఏడిచింది? ఇప్పుడు ఆయన తప్పనే చేయకుండాలే, లేదంటే తప్పు చేసినా మీకు సాధన కాకుండాలే తీసుకుపోవడానికి. ఇంతకంటే ఇంకేం మాట్లాడతారా? ఇంకేమంటారు? ఇంకా బిఎల్ఎన్ రెడ్డి A4గా ఉన్న స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కోర్టు నోటీసులు పంపించింది. అయితే వీరంతా జూలై 31న కోర్టులో జరిగే విచారణకు విధిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. 55 కోట్ల చెల్లింపులు చూసిరా, నేను ఇందాక చెప్పాను 53, 55 కోట్లు అంతే. లక్షల కోట్లు వీకింది, 1000 కోట్లు పోయింది, 100 కోట్లు దోసుకురన్నారు అన్నారు. 55 కోట్ల ముచ్చడి చెప్తారు. కంపెనీకి పంపిరు, అది అకౌంట్ త్రోవే పంపిరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్
కోసం భారీగా నిధుల మళ్లింపు జరిగిందని ఏసీబీ ప్రధాన ఆరోపణ. ఎలాంటి ప్రభుత్వ కేబినెట్ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిర్వాహకులకు సుమారు 55 కోట్ల మేర చెల్లింపులు చేశారని ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. ఈ విదేశీ చెల్లింపుల కోసం హెచ్ఎండిఏ నిధులను అక్రమంగా మళ్లించారని దర్యాప్తులో తేల్చింది. నిబంధనలు పక్కన పెట్టి ప్రజాధనాన్ని విదేశీ సంస్థలకు అప్పగించారని నిర్ధారించింది. మాజీ మంత్రి కేటీఆర్పై విచారణ జరిపేందుకు రాష్ట్ర గవర్నర్ నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు సైతం లభించాయి. దీంతో జూలై 31న జరిగే విచారణకు కేటీఆర్ సహా నోటీసులు అందుకున్న అధికారులంతా కోర్టు ఎదుట హాజరై తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ కేసు తదుపరి విచారణలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విషయంపై ఉత్కంఠ నెలకొందంటూ ఎట్లా తీసుకుంటుంది, ఏం తీసుకుంటుంది మనందరికీ ఎరక. కేటీఆర్ని అరెస్ట్ చేయరు, చేస్తే ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి. వీళ్ళు కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి వీళ్ళే చేసి పెట్టినట్టు అంతే. గతంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ చేసినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ కేటీఆర్ను. మరి ఆ మాత్రం ఉండాలి కదా, అలా మధ్య క్విడ్ ప్రోకో ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకాలు ఉండాలి కదా. మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నన్నేమేమంటావు అన్నట్టు, లేకపోతే మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తారు అన్నట్టు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు మంచిగా ఇచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఒకటి ఉంటుంది, ఇంటికాడ చెప్పుకుంటుంటారు. సో ఆ ఇచ్చుకుంటున్నమ్మ పుచ్చుకుంటున్నమ్మ అనేది ఇలా నువ్వు నాకు ఇచ్చినావు కేసీఆర్, నువ్వు నాకు ఇచ్చినావు పదవి తీసి, నాకు ఇచ్చుడు కాదు నాకు. సో నాకు ఇచ్చేసాను, నేను నీకు ఇచ్చేస్తాను. మళ్ళీ నువ్వు నాకు ఇస్తేనే నీ కొడుకు ఇస్తా, నీ కొడుకు మళ్ళీ నా మనమనికి ఇవ్వాలి, నా మనమను మళ్ళీ నీ మనమనికి ఇస్తాడు అని ఇట్లా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది వీళ్ళకి. చూసేటోళ్ళు మనం పిచ్చలం అవుతుంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ చూసి నా సొంటోడు వార్తలు చెప్తానే ఉంటాడు. ఇక చూడురి, లక్షల కోట్లు వీకింది, వేల కోట్లు పోయింది, 100 కోట్లు దోసుకురన్నారు అన్నీ అన్నారు, 55 కోట్ల ముచ్చట చెప్తారు. కంపెనీకి పంపిర్రు, అది అకౌంట్ త్రూ పంపిర్రు. ఇగో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం భారీగా నిధుల మళ్లింపు జరిగిందని ఏసీబీ ప్రధాన ఆరోపణ. ఎలాంటి ప్రభుత్వ కేబినెట్ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిర్వాహకులకు సుమారు 55 కోట్ల మేర చెల్లింపులు చేశారని ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. ఈ విదేశీ చెల్లింపుల కోసం హెచ్ఎండిఏ నిధులను అక్రమంగా మళ్లించారని దర్యాప్తులో తేల్చింది. నిబంధనలు పక్కన పెట్టి ప్రజాధనాన్ని విదేశీ సంస్థలకు అప్పగించారని నిర్ధారించింది. మాజీ మంత్రి కేటీఆర్పై విచారణ జరిపేందుకు రాష్ట్ర గవర్నర్ నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు సైతం లభించాయి. దీంతో జూలై 31న జరిగే విచారణకు కేటీఆర్ సహా నోటీసులు అందుకున్న అధికారులంతా కోర్టు ఎదుట హాజరై తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ కేసు తదుపరి విచారణలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విషయంపై ఉత్కంఠ నెలకొందంటూ ఎట్లా తీసుకుంటుంది, ఏం తీసుకుంటుంది మనందరికీ ఎరక. కేటీఆర్ని అరెస్ట్ చేయరు, చేస్తే ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి. వీళ్ళు కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి వీళ్ళే చేసి పెట్టినట్టు అంతే. గతంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ చేసినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ కేటీఆర్ను. మరి ఆ మాత్రం ఉండాలి కదా, అలా మధ్య క్విడ్ ప్రోకో ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకాలు ఉండాలి కదా. మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నన్నేమేమంటావు అన్నట్టు, లేకపోతే మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తారు అన్నట్టు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు మంచిగా ఇచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఒకటి ఉంటుంది, ఇంటికాడ చెప్పుకుంటుంటారు. సో ఆ ఇచ్చుకుంటున్నమ్మ పుచ్చుకుంటున్నమ్మ అనేది ఇలా నువ్వు నాకు ఇచ్చినావు కేసీఆర్, నువ్వు నాకు ఇచ్చినావు పదవి తీసి, నాకు ఇచ్చుడు కాదు నాకు. సో నాకు ఇచ్చేసాను, నేను నీకు ఇచ్చేస్తాను. మళ్ళీ నువ్వు నాకు ఇస్తేనే నీ కొడుకు ఇస్తా, నీ కొడుకు మళ్ళీ నా మనమనికి ఇవ్వాలి, నా మనమను మళ్ళీ నీ మనమనికి ఇస్తాడు అని ఇట్లా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది వీళ్ళకి. చూసేటోళ్ళు మనం పిచ్చలం అవుతుంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ చూసి నా సొంటోడు వార్తలు చెప్తానే ఉంటాడు. ఇక చూడురి.